పూరీ జగన్నాథుడి విగ్రహ తలభాగంలో జుట్టు పెరిగి రక్తం కారిందని మీకు తెలుసా? జగన్నాథ ఆలయంలో రామయ్య అనే పూజారి జగన్నాథుడి అలంకార సేవలలో పనిచేసేవాడు. అతను రోజూ జగన్నాథుడికి ఒక పూలమాలను అర్పించి దాన్ని పూరీ రాజుకి ఇచ్చేవాడు. అయితే ఒకసారి రాజు రాకపోవడంతో ఆ మాలని పూజారి తన మెడలో వేసుకొని మురిసిపోతాడు. కానీ కాసేపటికి రాజు రావడంతో పూజారి భయంతో ఆ మాలను తీసి రాజుకి ఇవ్వడానికి వెళతాడు. అయితే ఆ రాజుకి మాలలో పూజారి జుట్టు అంటుకుని ఉండడం కనిపిస్తుంది. దాంతో రాజు కోపంతో ఆ జుట్టును చూపించి నిజం చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ పూజారి, అయ్యా, ఇది ఆ జగన్నాథుడి జుట్టే, ఆయన జుట్టు పెరుగుతుంది అని చెప్తాడు. కానీ రాజుకు పూజారి అబద్ధం ఆడుతున్నాడని అర్థమయ్యి, రేపు ఉదయం స్వామివారి తలపై జుట్టు కనిపించకపోతే రాజ్యం నుండి వెళ్లివేస్తా అని చెప్తాడు. దాంతో ఆ పూజారి రాత్రంతా ఏడుస్తూ జగన్నాథుణ్ణి కాపాడమని వేడుకుంటాడు. కానీ విచిత్రంగా మరుసటి రోజు రాజు వచ్చి చూసేసరికి జగన్నాథుడికి రత్నసింహాసనం తాకే విధంగా పొడవైన ఉంగరాల జుట్టు ఉండటం కనిపిస్తుంది. అయితే ఆ జుట్టు నకిలీ ఏమో అని రాజు వెంట్రుకల్ని తెంపడానికి ప్రయత్నించినప్పుడు జుట్టు తెగి రక్తం కారుతుంది. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.